అబ్బులు అబ్బులు బాబు శ్రీకాంత్ వాడు అమాయకుడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడిని వదిలే బాబు. అబ్బులు అబ్బులు ఈసారికి తన్ని వదిలేశాను, మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను. బారసాల బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు. పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా, విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటి వాడు ఇలాంటి వాడు అనేవాడు, ఇప్పుడు ఆ నోటితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య, నాకు కొంచెం పనుంది, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఏంటి బాబు? ఏమిట్రా? చూడక్క, ఎవరు కొట్టారా? బారసాలకు సూది వచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డును బాదినట్టు బాదారు. సుధను చూసి సంతోషించినందుకు కొట్టారా? అన్నయ్య, నాతో రా, దెబ్బలకు నోరు రాస్తాను. అక్క, నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు, ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. నాకు సహాయం చేయాలక్క. ఏమిటి తమ్ముడు, ఏమిటా మాటలు? నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి ఇవ్వు. నాతో పాటే వాడు చచ్చిపోవాలి. తమ్ముడు, ఏమిట్రా ఇది? అవునక్క, నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు. అసలు వాడు అక్కడ ఎందుకు ఉండాలిరా? ఈ వాటి నుంచి కలో గంజా తాగి మాతో పాటే ఉంటాడు, మాతో పాటే ఉంటాడు. కనిపిస్తోందా లగా బుస్సు? ఇదిగో లక్కుటక్క, తిక్క తిక్కగా వాగావనుకో తాటొలిచి తాండట్టేస్తాను, జాగ్రత్త. నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ